హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు స్పెషల్ కార్న్ మసాలా కర్రీ. ఈ కార్న్ మసాలాని చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఇది రోటీ, రైస్, పుల్కా, పూరి దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, ఈ క్విక్ అండ్ ఈజీ కార్న్ మసాలా చేయడం కోసం ముందుగా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ గ్రేవీ చేయడం కోసం ఒక ప్యాన్‌ని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక దీనిలో అర స్పూన్ జీరా వేసుకొని అది కాస్త ఫ్రై అవ్వగానే దానిలో 1 కప్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో 3 నుండి 4 పచ్చిమిర్చీల ముక్కలను వేసుకోండి. మిర్చి మీరు తినే వీలుగా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే దీనిలో అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం వేసుకొని అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఫైన్ పేస్ట్ చేయకండి లేదా సన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. వీటన్నింటినీ కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుండి 7 నిమిషాల వరకు ఉడకనివ్వండి. చూడండి, టొమాటోస్ కాస్త సాఫ్ట్ అయ్యాయి, కానీ కాస్త ఆయిల్ పైకి తేలే వరకు మరో 3 నుండి 4 నిమిషాలు ఉడకనివ్వండి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి. మరో 4 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సెపరేట్ అయింది, అంటే టొమాటోస్ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియా పౌడర్, అర స్పూన్ జీరా పౌడర్, పావు స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకొని అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలు అన్ని బాగా మిక్స్ అయ్యాక దీనిలో కాజు, మెలన్ సీడ్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లో అంటుకొని కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోండి. 7 నుండి 8 కాజు అదే జీడిపప్పుని, 1 టేబుల్ స్పూన్ తర్బూజా గింజలని ఓ అరగంట పాటు నానబెట్టి మెత్తని పేస్ట్ అయ్యేలా చేసుకోండి. ఒకవేళ అంతసేపు నానబెట్టలేకపోతే కాస్త నానిన తర్వాత వీటిని 5 నుండి 10 నిమిషాలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని చల్లగా అయ్యాక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఈ కాజు పేస్ట్ని ఆనియన్ టొమాటోతో బాగా మిక్స్ చేసుకోండి. ఈ కాజు, మెలన్ సీడ్ రెండింటిని యాడ్ చేయడం కంపల్సరీ ఏం కాదు. ఒకవేళ మీ దగ్గర ఓన్లీ కాజు ఉంటే కాజుని యూజ్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ మెలన్ సీడ్స్ ఉంటే ఓన్లీ మెలన్ సీడ్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం లుక్ కూడా బాగుంటుంది. ఇది మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 నుండి 4 నిమిషాలు ఉడకనివ్వండి. కావాలంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇవి కాజు గ్రైండ్ చేసిన వాటర్, సో అందులోనే కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి 3 నుండి 4 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఈలోపు ఒక కడాయిని తీసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 2 క్యూబ్స్ బటర్ యాడ్ చేసుకోండి. ఈ బటర్ ఆప్షనల్, వేస్తే టేస్ట్ బాగుంటుంది. బటర్ కాస్త మెల్ట్ అవ్వగానే దీంట్లో స్వీట్ కార్న్ యాడ్ చేసుకోండి. 1 కప్ స్వీట్ కార్న్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోండి. దీనిలో పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఎక్కువగా బాయిల్ చేయొద్దు. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూగా మిక్స్ చేస్తూ 1 నుండి 2 నిమిషాలు జస్ట్ టాస్ చేసుకోండి. చూడండి, ఇలా కాస్త ఫ్రై అవ్వగానే వీటిని బాయిల్ అవుతున్న గ్రేవీలో యాడ్ చేసుకోండి. చూడండి, గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. కార్న్ని యాడ్ చేసుకొని అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో అర స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, ఆయిల్ సెపరేట్ అయింది, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, వేడివేడిగా కార్న్ మసాలా కర్రీ రెడీ అయింది. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది.
మీకెలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.